ఎందుకంటే ఆదివారం పని చేస్తే 1100 రూపాయలు కూలి వస్తే ఆ కూలి తీసుకుని పోయి పిల్లోడికి ఫీజు కట్టాలంట. నువ్వు నిజంగా పిల్లోడు బాగు కోరేవాడు అయితే ఆదివారం ప్రార్థనకు పోయి నీ పిల్లోడిని ప్రభుకి అప్పగించు. స్తోత్రం. చాలా మంది ఇదే చేస్తారు. నా బతుకు కారు ఏంటండి, నా బతుకు సైకిల్ కూడా లేదు, సొంత సైకిల్ కూడా లేదు అని ప్రభుతో నేను అతనితో మాట్లాడినప్పుడు బహుశా నా దేవుడు విన్నాడేమో. స్తోత్రం స్తోత్రం. తర్వాత ఆల్మోస్ట్ 4 సంవత్సరాల్లో ఉన్నతమైన కారు తిరగడం ప్రభు సహాయం చేశాడు. నేను కోరుకున్నది నాకంటే ఎక్కువ ఆలోచించి ప్రభు నాకు ఇచ్చాడు. స్తోత్రం. యేసోబును చంపాలనుకున్న వాళ్ళు ఎవరిని చంపాలనుకున్నారు? దేవుని ఉద్దేశాలను చంపాలనుకున్నారు, దేవుని కార్యాలను చంపాలనుకున్నారు. నేను అంటాను ఒక మాట, దేవుని ఉద్దేశాలు చంపేస్తే ఎవరికి లాసు? వాళ్ళకి లాసు. ఫుడ్ దొరకదు కదా వాళ్ళకి. నువ్వే ఆలోచించుకో. నా జీవితంలో దేవుని కార్యాలు జరిగినాయి అంటే నువ్వు బతికిన వాడివే. దేవుడు ఎవరికి కార్యాలు చేస్తాడు? చచ్చిన వాడికి చేస్తాడా? బతికిన వాడికి చేస్తాడా? చచ్చిన వాడికి చేస్తే ప్రయోజనం ఏముందండి? జగసార్ అంటుంది, సార్ ఎన్నా సార్ మీకు ఏదైనా అయితే ఎంతమంది మిమ్మల్ని నమ్ముకున్నారు సార్ అన్నాడు. ఎంతమంది ఉన్నారు అన్న? కనీసం 10 మంది అన్నారు. 10 మంది కాదు, 10 లక్షల మంది ఉన్నారు అన్న. ప్రైజలా 10 లక్షల మందికి నేను దీవెనకరంగా మార్చబడాలి. మరి నీ ఆశ ఏంటి? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. బైబిల్ తెరిచి యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. 42వ అధ్యాయము 2వ వచనం. అంద తీసారా? నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుందును. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, చక్కని పాటలు, ఆరాధన, సాక్ష్యాల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాము. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించి నన్ను నీ ప్రజల్ని బలపరచండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులు ఎత్తాలి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఒక విలువైన మాటని మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గారు రాస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు సమస్తమైన క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కాదనియు నేను ఇప్పుడు తెలుసుకుందును. దేవుని బిడ్డారా, ఒక కష్టంలో మనం ఉన్నప్పుడు, ఒక ఇబ్బందిలో మనం ఉన్నప్పుడు ఆ ఇబ్బంది నీకు ఒక పాఠం నేర్పించాలి. ఆ కష్టం నీకు ఒక పాఠం నేర్పించాలి. ఆ సంతోషం నీకు ఒక పాఠం నేర్పించాలి. అయితే ఈయన యోబు గారు కష్టంలో ఏమి నేర్చుకున్నామని యోబు గారిని అడిగితే యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సమస్త క్రియలను చేస్తాడని, ఆయన ఉద్దేశించిన ప్రతిది కూడా నిష్ఫలం కాలేదని ఈ శ్రమ ద్వారా నాకు తెలిసింది, ఈ కష్టం ద్వారా నాకు తెలిసింది, ఈ రోగం ద్వారా నాకు తెలిసిందని చెప్పేసి అని యోబు గారు సాక్ష్యం ఇస్తున్నారు. నీ శ్రమల ద్వారా నువ్వే నేర్చుకున్నావు, నీ రోగం ద్వారా నువ్వే నేర్చుకున్నావు, నీ సంతోషం ద్వారా నువ్వే నేర్చుకున్నావు, నీ ఆనందం ద్వారా నువ్వే నేర్చుకున్నావు. నువ్వేం చెప్పగలవు? మనం చెప్పగలగాలి. నీ సంతోషం ద్వారా నువ్వేం నేర్చుకున్నావు ప్రభువుని బట్టి, నీకేం నేర్పించాడు. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మనకి వచ్చిన విచిత్రం ఏంటంటే, దానికి ఎండింగ్ కార్డు ఉండదు, ముగింపు కార్డు కనపడదు. ముగింపు కార్డు ఏంటంటే, మరి ఈ పరిస్థితిని బట్టి ఎన్నో శ్రమల్లో ప్రభు నన్ను నడిపించాడు. ఎన్నో శ్రమలు నడిపించినప్పుడు ఆ శ్రమలు నీకేమి నేర్పించింది?
ఆ శ్రమలో నీకేం నేర్పించింది? దేవుడు నీకేం నేర్పించేశాడు? లోకం నీకేం నేర్పించింది? ఒకరితో సహవాసం చేస్తున్నప్పుడు ఆ సహవాసం వాడితో మనం చేసినప్పుడు వాడు మనల్ని మోసం చేస్తే వాడితో సహవాసం నీకు ఎలా అనిపించిందంటే వాడితో ఇంకెప్పుడు సహవాసం చేయకూడదురా బాబు, వాడు మోసం చేసేవాడు అని చెప్తాం కదా. మరి ఈ ప్రయాణంలో నీ సాక్ష్యం ఏంటి? ఓకే, ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యం యొక్క పాఠం ఏంటంటే, ఆయన సమస్త క్రియలు చేస్తాడంట. ఆయన ఉద్దేశించింది నిష్ఫలం కాకుండా చేస్తాడంట. గుర్తుండండి, ఆయన సమస్త క్రియలు చేస్తాడు. ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కాకుండా చేస్తాడంట. అయితే నా ఆలోచన ఏంటంటే, ఎవరికి చేస్తాడు? ఆయన ఎవరికి చేస్తాడు? ఆయన సమస్త క్రియలు ఎవరికి చేస్తాడు? ఆయన ఉద్దేశించిన క్రియలు ఎవరికి చేస్తాడు? మనం నేర్చుకోవాల్సిన భాగ్యం అదే. ఒక వాక్యం చదివినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు, లేకపోతే చెప్తూ ఉంటారు దేవుడు మాకు పలానా వాక్యంతో మాట్లాడాడని. వాళ్ళ జన్మలో ప్రార్థన చేస్తుండ్రు, బైబిల్ తెరుచుండ్రు, ఏదో క్యాలెండర్లో ఒక వచనం చూసినప్పుడు లేకపోతే ఒక మాట చదివినప్పుడు ఆ మాట నమ్మేసేసి నీకు వ్యతిరేకంగా రూపించబడ్డది ఏది కూడా వర్ధిల్లదు. మీరు వాగ్దానాలు వాక్యాలు చూసుకుంటే పేపర్లో బైబిల్లో తప్ప బయట కనపడే ప్రతి ఒక్కడు కూడా నీకు అనుకూలంగానే రాస్తారు. క్యాలెండర్లో చూసుకో, ఆ ప్రామిస్ కార్డులో చూసుకో, ఏది చూసుకున్నాక నీకు అనుకూలంగా మారుతుంది కానీ నీకు అనుకూలంగా రాస్తాడు కానీ ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడు, నువ్వు మారకపోతే నీకు శిక్ష, నువ్వు మారు మనసు పొందకపోతే నీకు శిక్ష అనే మాటలు రాయరు. అవి ఎక్కడ ఉంటాయి? బైబిల్లో ఉంటాయి. బైబిల్ మనం చదవం కదా, బైబిల్ నువ్వు చదవవు కదా. విజయకాడికి ఆ క్యాలెండర్ల వాక్యాలు లేకపోతే ఆ వాగ్దానం లాంటి వాక్యాలు ఇలాంటి వాగ్దానం లాంటి వాక్యాలు చూసుకొని చదువుకొని ముచ్చట పడిపోతుంటేనే మనకి 3 నాలుగు సరిపోతున్నాయి. కానీ మనకి ఎక్కడెక్కడ ఆత్మీయత వస్తుంది? ఆయన ఉద్దేశించిన కార్యాలు, ఆయన చేసే సమస్త కార్యాలు ఎవరి కోసం చేస్తున్నాడు? అమ్మ పనికి రావా, ప్రార్థనకు రావా అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనకు రావాలన్నది కానీ పిల్లోడికి ఫీజు కట్టాలి కాబట్టి ఈరోజు పనికి పోతే మన చెన్నైలో అదే అంటున్నాడు ఆయన, పనికి రా అబ్బాయి, కూలి ఎంత ఇస్తావా అంటున్నాడు. నీకు ఎంత కావాలన్నా, నాకు లోకల్లో 1200 రూపాయలు కూలి ఇస్తున్నారు, నేను 1200 రూపాయలు ఈయన అని చెప్పాను. సరే 11 రూపాయలు కూలి ఇస్తావా? 1100 ఇస్తాను. అయితే రేపు వచ్చి పని చేస్తావంటే రేపు ఆదివారం కదా ప్రార్థనకు పో, సోమవారం వెళ్ళి పని చేసుకోమని చెప్పన్నాను. ఆయన అంటాడు కాదు కదా నేను ఆదివారం కూడా పని చేస్తాను అంటాడు. మరి తిక్కలోడా, ఎందుకంటే ఆదివారం పని చేస్తే 1100 రూపాయలు కూలి వస్తే ఆ కూలి తీసుకొని పోయి పిల్లోడికి ఫీజు కట్టాలంట. నువ్వు నిజంగా పిల్లోడు బాగు కోరేవాడు అయితే ఆదివారం ప్రార్థనకు పోయి నీ పిల్లోడిని ప్రభుకి అప్పగించు. స్తోత్రం. చాలామంది ఇదే చేస్తున్నారు ఈరోజు. నువ్వు ప్రార్థనకు రాలేకపోతే కారణం ఏంటని అడిగేవనుకో వాళ్ళు చెప్పే మాట ఒకటే, ఏంటిది? పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, కుటుంబం కోసం. నిజంగా నీ కుటుంబం పట్ల భారం ఉంటే, బిడ్డల పట్ల బాధ్యత ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునితో గడపాలి. ఎందుకు తెలుసా? ఆయన సమస్త కార్యాలు చేస్తాడు. ఆయన ఉద్దేశించిన కార్యాలు ఏది కూడా తప్పిపోకుండా చేస్తాడు. ఆయన అనుకున్న కార్యాలు ఏది కూడా తప్పిపోడు. యేసు ప్రభువుని భూలోకానికి పంపించాలని, మనుషులందరి నిమిత్తము సిలువ వేపించాలని జగత్తుకి పునాది వేయబడక ముందే నా దేవుని సంకల్పం అది. దాన్ని నెరవేర్చడానికి తన కుమారుడు కూడా బహుమానంగా మనకి ఇచ్చేసాడు, నలిపేసేసాడు. సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా ప్రభు చేసేసాడండి. ఆయన ఉద్దేశించిన కార్యాలు ఏది కూడా తప్పిపోవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా ఆయన సంతానపు చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును,
యెహోవా ఉద్దేశము అతని వలన, యెహోవా ఉద్దేశం అతని వలన, యెహోవా ఉద్దేశం అతని వలన. అంటే యేసు ప్రభుని బలిగా అర్పించే విషయంలో కూడా ఆయన ఉద్దేశాన్ని సఫలపరుచుకున్నాడు ఆయన. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడండి. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుని కార్యాలు ఎవరి జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు ఉద్దేశించిన కార్యాలు నిష్ఫలం కాకుండా ఎవరి జీవితంలో జరిగిస్తాడు. నిజంగా దేవుడు ఒక కార్యం జరిగించినప్పుడు, దేవుడు తన ఉద్దేశం జరిగించినప్పుడు ఎంత బాగుంటుంది కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇందాక ఆరాధనలో భయంకరమైన కన్నీళ్ళు నాకు కారణం తెలుసా? నా బ్రతుకు పాపిష్టి బ్రతుకు, నా బ్రతుకు నీచమైన బ్రతుకు, నా బ్రతుకు ఎవ్వరు కూడా అంగీకరించిన బ్రతుకు, దేనికి పనికిరాని బ్రతుకు, అల్పమైన బ్రతుకు, తినటానికి తిండి లేదు, కట్టుకుంటానికి మంచి బట్టలు లేవు, అలాంటి చెప్పుకుంటానికి కూడా యోగ్యత లేని నా బ్రతుకుని ఒక రూపులోకి తీసుకొచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఏది కావాలో నేను అడగకుండా నాకు ఇచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. నేను ఏ రోజు అనుకోలేదు రక్షించబడతానని, ఏ రోజు అనుకోలేదు బాప్తిసం తీసుకుంటానని, ఏ రోజు అనుకోలేదు ప్రార్థనకి వెళ్తానని, ఏ రోజు అనుకోలేదు సేవ చేస్తానని. నేను అనుకోని కార్యాలు అనేకం ప్రభు నాకు చేశాడు. స్తోత్రం. నాకు పెళ్ళైన కొత్తలో కంగడపాలెంలో లోతుని చర్చి కట్టుకుంటుంటే ఆ అది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేసేసి డబ్బు అడుక్కోవాలి కదా. పోతా నన్ను పిలిచారు, అయ్యా నువ్వు కూడా రా అక్కడ పోయిద్దామంటే నేను రానన్నాను. కాదు దయచేసి మా కోసం రమ్మన్నప్పుడు మేము పోయినప్పుడు అక్కడ బొలోరో కారు ఒకటి పెట్టున్నప్పుడు నేను ఊరక ఆ కారు మీద చేయబెట్టాలని నుంచున్నాను. ఒక ఆయన వచ్చేసి అంటాడు, హేళన చేస్తూ మాట్లాడతాడు, ఏందబ్బాయి కారు నుంచి వస్తున్నావు, కారు ఏమైనా కొంటావేంది అంటున్నాడు. నా బతుకు కారు ఏంటండి, నా బతుకు సైకిల్ కూడా లేదు, సొంత సైకిల్ కూడా లేదు అని నేను అతనితో మాట్లాడినప్పుడు బహుశా నా దేవుడు విన్నాడేమో. స్తోత్రం. తర్వాత ఆల్మోస్ట్ 4 సంవత్సరాల్లో ఉన్నతమైన కార్లు తిరగడం ప్రభు సహాయం చేశాడు. నేను కోరుకున్నది నాకంటే ఎక్కువ ఆలోచించి ప్రభు నాకు ఇచ్చాడు. స్తోత్రం. జాగ్రత్తగా దేవుని బిడ్డరా, ఆయన ఉద్దేశాలు నెరవేరిస్తే ఎంత బాగుంటుందో. బైబిల్లో యోసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు. దేవుడు ఇజ్రాయిల్ పట్ల ఆయన కలిగున్న ఉద్దేశం ఏంటంటే వారు ప్రబలాలి. అబ్రహాంతో 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, మీరు బహుగా ప్రబలాలి అని చెప్పేసి అని. ప్రబలటానికి ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళాడు. ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్లే ముందు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకూడదని, దేవుని కార్యాలని జరిగించకూడదని చెప్పేసి అని ఎవరు ప్లాన్ చేశారు అమ్మా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడకూడదని ఎవరు ప్లాన్ చేశారమ్మా? ఐగుప్తుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అని దేవుడు అనుకున్నాడు యేసోబుని. అయితే ఐగుప్తుకు తీసుకెళ్లకుండా చంపేయాలని చెప్పేసి అని యేసోబుని కాదు, దేవుని ఉద్దేశాలను చంపేయాలని ఎవరు అనుకున్నారమ్మా? చెప్పాలి. రాత్రి ఒక మెసేజ్ పెట్టాను నాకు. ఏంది ఆ మెసేజ్ అని చూస్తే ఓపెన్ చేస్తే ఒక కుక్క గాడిద రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయంట. కుక్క గాడిద ఏం చేస్తామన్నా నగలు చూడు. మరి కుక్క గాడిద రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయంట. ఆ రన్నింగ్ రేసులో పోతా ఉన్నాయి. అయితే ఈ కుక్క అనుకుందామంట, గాడిద ఎక్కడ పరిగెత్తిద్ది, అది టిక్కు అడేలకు సరిపోయింది, నేను 3 సెకండ్లు పరిగెత్తుకుంటాను, ఈ సింహాసనం నాదే, నేనే పరిపాలన చేస్తానని చెప్పేసి అని కుక్క అనుకుందంట. గాడిది ఏమనుకోలా. మొత్తం మీద 1 2 3 అన్నారు. పరిగెత్తడం స్టార్ట్ చేసేలేకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడిద పరిగెత్తే గాడిద వెనక మళ్ళీ కొన్ని గాడిదలు పరిగెత్తడానికి అవకాశం ఉంది. కానీ కుక్క పరిగెత్తితే ఆ కుక్కను ఆపడానికి 20 కుక్కలు బయటకు వస్తాయి. ఆ రోడ్లో ఉన్న కుక్కలు మొత్తం బయటకు వస్తాయి. ఆ కుక్క పరిగెత్తుంటే అన్ని కుక్కలు వచ్చేసేసి ఆ కుక్కను ఆపేసినాయి అంట. ఎక్కడికి పరిగెత్తున్నా? ఆగు, బో, ఆగు, బో, ఆగు, ఎందుకు పరిగెత్తున్నావు?
అరే సింహాసనం పోతుందిరా, నేను గాడిద కంటే ముందు పోయేసేసి ఆ సింహాసనంలో కూర్చుంటే నేను గెలుస్తాను రా, రాజరికం చేస్తాను రా, పరిపాలన చేస్తాను అంటే అసలు ఆగు నువ్వు అని చెప్పేసి అని ఆ కుక్కలు మొత్తం ఆపేసినాయి అంట. తీరా ఆ కుక్కలు మొత్తం తప్పించుకుని పోయేలేకే గాడిద సింహాసనం ఎక్కేసిందంట, పరిపాలన చేస్తా కూర్చుందంట. అప్పుడు ఆ కుక్క అనుకుందంట, నా జాతి కుక్కలు నన్ను ఆటంకం పరచకపోతే ఆ సింహాసనం నేను ఉండేవాడిని. ఈరోజు నేను దేవుని సేవ చెప్తున్న మాట ఏం తెలుసా? యేసోబును చంపాలనుకున్న వాళ్ళు ఎవరిని చంపాలనుకున్నారు? దేవుని ఉద్దేశాలను చంపాలనుకున్నారు, దేవుని కార్యాలను చంపాలనుకున్నారు. నేను అంటాను ఒక మాట, దేవుని ఉద్దేశాలు చంపేస్తే ఎవరికి లాసు? వాళ్ళకి లాసు. ఫుడ్ దొరకదు కదా, వాళ్ళకి ఫుడ్ దొరకదు కదా. గోషేను ప్రాంతం ఉండేదా? కానీ దేవుడి ఉద్దేశాలు దేవుడు నెరవేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. స్తోత్రం. యేసోబు పట్ల దేవుడు జరిగించవలసిన కార్యాన్ని, యేసోబు పట్ల దేవుడు జరిగించవలసిన ఉద్దేశాన్ని ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళాడు, అక్కడ జరిగించేశాడు. నేను కూడా చెప్తున్నాను, మీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు, మీ పట్ల దేవుడు కలిగిన చేయాలనుకున్న కార్యాలు నిశ్చయంగా జరిగిస్తాడు. అయితే ఎవరికి చేస్తాడు? అది పాయింట్. ఎవరికి చేస్తాడు చెప్పగలరా? నాకు చేస్తాడని, దేవుడు నాకు చేస్తాడు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి, చూద్దాం ఎంతమంది ఎత్తారో. 1 2 3 4 5 6 7 అబ్బా చాలామంది ఎత్తారుగా. హల్లెలూయా. నువ్వు చెయ్యి ఎత్తలేదంటే కారణం ఏంటంటే, ఈరోజు వాక్యం ఇదే. తక్కువ సమయం చెప్తాను నేను. నా కళ, ఒక డ్రీమ్ ఉంది నాకు, ఒక డ్రీమ్. చెప్పండి ఏంటి ఆ డ్రీము? 12:30కు వాక్యం ఆపేయాలని. అది నెరవేర్చబడతలా, కళగానే మిగిలిపోతుంది. సుగిద్దయ్య వల్ల ఈరోజన్నా 10:30కు వాక్యం ముగించాలని ఆశపడుతున్నాను. స్తోత్రం. రికార్డు బ్రేక్ చేయాలని ఆశపడుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నా రికార్డుకి సంతోషించే వాళ్ళు ఉన్నారు? అందరూ ఉన్నారు. స్తోత్రం. బైబిల్ తెరవండి. ఒక 2-3 రిఫరెన్స్లు నేను చెప్పేసేసి, ఎవరికి దేవుడు తన కార్యాలని సఫలపరుస్తాడో, తన ఉద్దేశాలను జరిగిస్తాడో చెప్పేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను జాగారుకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకునుము. ఒక నిమిషం ఇంకా చదవాలి, అలాగే ఉండండి. నాకు చూడండి ఒకసారి. దేవుడు తన కార్యాలని, దేవుడు తన ఉద్దేశాల్ని ఎవరి పట్ల నెరవేరుస్తాడు? ఎవరి పట్ల నెరవేరుస్తాడంటే చెప్పాలి. ఎవరి పట్ల నెరవేరుస్తాడు అబ్బాయి? బ్రతికి ఉన్న వారి ఎట్లా నెరవేరుస్తాడు, చచ్చిన వారి ఎట్లా నెరవేర్చడు. ఆయన కార్యాలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ ఎవరి పట్ల నెరవేరుస్తాడు అంటే, చచ్చిన వారిని పట్ల ఆయన నెరవేర్చడు, బతికి ఉన్న వారి పట్ల ఆయన నెరవేరుస్తాడు. అంటే ఏందండి, ఏంది పెద్దరు నువ్వు అట్టంటావు? మేము చచ్చిన వాళ్ళమా? నాకు చూడాలి. మేము చచ్చిన వాళ్ళమా? మీరు చచ్చిన వాళ్ళు బతికున్న వాళ్ళు నాకేం తెలుసు? దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగితే నువ్వు బతికిన వాడివి. దేవుని ఉద్దేశాలు నీ కుటుంబంలో నెరవేర్చబడితే నువ్వు బతికిన వాడివి. దేవుని క్రియలకి, దేవుని కార్యాలకి, దేవుని ఉద్దేశాలకి జరగకుండా ఇంకా దూరంగా ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే, చెప్పాలి నువ్వు సచ్చిన వాడని అర్థం. అంతే. నాకెందుకు ఈ తలక నొప్పి? నేనెందుకు నీకు చెప్పాలమ్మా? నువ్వు చచ్చిందాను బతికిందాను అని నీకెందుకు చెప్పాలి? నేను చెప్పాలి. నువ్వే ఆలోచించుకో. నా జీవితంలో దేవుని కార్యాలు జరిగినాయి అంటే నువ్వు బతికిన వాడివే. దేవుడు ఎవరికి కార్యాలు చేస్తాడు? చచ్చిన వాడికి చేస్తాడా? బతికిన వాడికి చేస్తాడా? చచ్చిన వాడికి చేస్తే ప్రయోజనం ఏముందండి? యెషయా గ్రంథం తీయండి. 38వ అధ్యాయం 18 వచనం 19 వచనం చదవండి. పాతాళమున
పాతాళంలో నీకు స్థుతి కలగదు. మృతి చచ్చినవాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా విశ్వసిస్తారు. ఎవరండి ఆయన కార్యాలు అనిపించేది? సజీవులే కదా. నువ్వు చనిపోయావా? చాలా మంది ఈరోజు సంఘంలో ఉన్నవారు చనిపోయారు. చాలా మంది చనిపోయారు. ఇంత పెద్ద దేవుణ్ణి కలుగుండి వాళ్ళు ఏం అనిపించలేకపోతున్నారు. నువ్వు బతుకుతున్నావు అన్న పేరు నీకుంది, కానీ నువ్వు మృతుడవే. ఆది సంఘం బైబుల్ రాసి ముగించేలోపు 7 సంఘాలు కట్టారు. బైబుల్ రాసి ముగిస్తేప్పటికి ఎన్ని సంఘాలు కట్టారు? ఈరోజు లక్షల సంఘాలు ఉన్నాయి. దాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ 7 సంఘాల్లో ఈ సార్దీసు సంఘం ఒకటి. ఈ సార్దీసు సంఘం ఎలా ఉందంట? ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము మంచి ఆరాధికులమని, మేము మంచి ప్రార్థనా పరులమని, మేము మంచి సాక్షి జీవితం కలిగిన వాళ్ళమని వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? వాళ్ళు మృతులుగా ఉన్నారంట. వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యం లేదండి. ఈ సార్దీసు సంఘములో దేవుని కార్యాలు కనపడతలా. దేవుని కార్యాలు కనపడాల్సిన అవసరం లేదు. 7 సంఘాల్లో ఈ సంఘం చాలా ధనిక సంఘం. 7 సంఘాల్లో ఈ సంఘం చాలా ధనిక సంఘం. మనం చూస్తాం కదా, చదవండి 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడునై ఉన్నావని ఎరుగక అంటే చాలా ధనం ఉంది ఆ చర్చిలో, ఆ సంఘంలో, ఆ సభలో. దేవుడి కార్యాలతో పని లేదు అక్కడ. దేవుడి ఉద్దేశాలతో పని లేదు అక్కడ. నీ కోసం బోల్డ్ దాగున్నాయి మా దేవుని కార్యాలు. నీ కోసం దేవుని ఉద్దేశాలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ నెరవేర్చాలి నీ పట్ల. నెరవేర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వొక్కడివి బాగుపడితే బాబు జోసఫ్ నాన్న జాగ్రత్తగా, నువ్వొక్కడివి దేవుని కళలు చూస్తే నీ ద్వారా కనీసం 10,000 మంది పోషించబడాలి. 10,000 మంది నువ్వు పోషించాలి. నువ్వు 10,000 మందికి నీ కంపెనీలో జీతాలు ఇవ్వాలి. దేవుని ఉద్దేశాలు నాన్న, నమ్మండి నన్ను. నువ్వు దీవెనకరంగా మార్చబడాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఎప్పుడు తెలుసా? నువ్వు బ్రతికితేనే. బతకడం అంటే ఏంటి? బతకడం అంటే ఏంటమ్మా? యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనమేనా? యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. బతకడం అంటే ఏంటి? దేవుని విశ్వాసం ఉంచటం. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఇంకెన్నటికి చనిపోడు. కాబట్టి చనిపోని వాని జీవితంలో నా క్రియలు జరిగిస్తాను, నా కార్యాలు జరిగిస్తాను, నా ఉద్దేశం నెరవేర్చుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. నిన్న అటు దిగపోతుంటే ఒక రాధ అని ఒక అమ్మాయి ఉంది అక్కడ. ఏమంటది? సార్ జాగ్రత్త సార్ అంటుంది. సార్ ఎన్నా సార్, మీకు ఏదైనా అయితే ఎంతమంది మిమ్మల్ని నమ్ముకున్నారు సార్ అన్నాడు. ఎంతమంది ఉన్నారు అన్న? కనీసం 10 మంది లేరు అన్నాడు. 10 మంది కాదు, 10 లక్షల మంది ఉన్నారు అన్న. ప్రైజ్ లార్డ్. 10 లక్షల మందికి నేను దీవెనకరంగా మార్చబడాలి. మరి నీ ఆశ ఏంటి? అమ్మా? నా ఆశ 10 లక్షల మందికి నేను దీవెనకరంగా మార్చబడాలి. అయితే నేను బ్రతకాలి. బ్రతకడం అంటే ఏదో తెలుసా? యేసు ప్రభువును విశ్వాసం ఉంచటం. ప్రతి విషయంలో యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన వాడిని అయితే నేను బతికిన వాడిగా మార్చబడతాను. బతికిన వాడి జీవితంలో దేవుడు కనకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 20వ అధ్యాయము 38వ వచనం కూడా చదువుమా.
ఆ, 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 ఆ. మా లూకాసు వార్త 20 అధ్యాయము 38 వచ్చినమేనా? 38 చదవమన్నాను తల్లి. అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు అమ్మా ముద్దులు లేతురని మోషే సూచించెను. ఎవరికి దేవుడు చెప్పాలి? ఎవరికి దేవుడు? ప్రార్థన పోయే వాళ్ళకి దేవుడు, చర్చికి వెళ్ళే వాళ్ళకి దేవుడు, దశంభాగం ఇచ్చే వాళ్ళకి దేవుడు, కానుకలు ఇచ్చేవాళ్ళు దేవుడు. వినపడతలా నాకు? పాట పాడే వాళ్ళకి దేవుడు వినపడతలా నాకు? ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు. బిగ్గరగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మీరు? ఎవరికి దేవుడు? ఎవరికి దేవుడు? గ్రేస్ ఎవరికి దేవుడు అమ్మా? నీకు కదా? సజీవులకు దేవుడు ఆయన. ఆయన సజీవుల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు సజీవులకు దేవుడు. అబ్రహాం గొప్పోడు కాదు, ఇస్సాకు గొప్పోడు కాదు, యాకోబు గొప్పోడు కాదు. వాళ్ళు సజీవులు కాబట్టి వాళ్ళకు నా దేవుడు దేవుడయ్యాడు. స్తోత్రం. ఈరోజు ఒక వ్యక్తి బతకాలంటే ఎవడికి జ్ఞాపకం చేసుకుని తెలుసా? అబ్రహాం లాగా ఉంటే ఎంత బాగుండు, ఇస్సాకు లాగా ఉంటే ఎంత బాగుండు, యాకోబు లాగా ఉంటే ఎంత బాగుండు, సుగిత్త లాగా ఉండపోతే ఎంత బాగుండు, నీలాగుంటే ఎంత బాగుండని కోరుకుంటే బాగుంటుందమ్మా. ఇలాంటి బిడ్డలు నాకుంటే బాగుండు, ఇలాంటి తల్లి నాకుంటే బాగుండు, ఇలాంటి చెల్లి నాకుంటే బాగుండు, ఇలాంటి అక్క నాకుంటే బాగుండని చెప్తే ఎంత బాగుంటుంది? ఎలా జీవిస్తున్నారు మీరు? ఎలా బతుకుతున్నారు మీరు? స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు మీ జీవితాల్లో తన కార్యాలు సఫలము చేయనుగాక. నా దేవుడు మీ జీవితంలో తన ఉద్దేశాలు సఫలము చేయనుగాక. హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసముంచువారు ఇంకెన్నటికి చనిపోడు. కాబట్టి వారి జీవితాల్లో దేవుడు తన కార్యం జరిగిస్తే అవి శాశ్వత కాలం ఉండిపోతాయి, అవి శాశ్వత కాలం నిలిచిపోతాయి. అయితే దేవుడి కార్యాలు జరిగించబడాలన్నా, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చబడాలన్నా ఏం కావాలమ్మా? మనం బతికిన వారిగా మార్చబడాలి. బ్రతకటం అంటే ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా మార్చబడాలి. దేవుని పైన విశ్వాసం ఉంచేవారుగా మార్చబడాలి. దేవుని కార్యాలపైన విశ్వాసం ఉంచేవారుగా మార్చబడాలి. దేవుడే చేయకపోతే ఏ వైద్యులు చేయలేరు, దేవుడే చేయలేకపోతే ఏ ఆర్కిటెక్టులు చేయలేరు, దేవుడే చేయలేకపోతే ఏ రైతు చేయలేడు. దేవుని దయ లేకుండా వర్షాన్ని ఒక రైతు కురిపించుకోగలడా? దేవుని దయ లేకుండా ఒక డాక్టరు ఆపరేషన్ చేయగలడా? మొన్న ఆపరేషన్ తీసుకుని వెళ్ళాడు డాక్టర్ గారు. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఆపరేషన్ చేద్దాం డాక్టర్ గారు ఆపరేషన్ దీంట్లోకి వెళ్ళలేకే ఆపరేషన్ ఎవరికి తీసుకెళ్ళి చేస్తా? ఈ డాక్టర్ చేశారు. ఆపరేషన్ చేద్దామని చెప్పేసి డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే పేషెంట్కి ఆపరేషన్ చేయడం 2 గంటలు ఆపేసేసి ఈ డాక్టర్ గారికి ఆపరేషన్ చేశాడు. కారణం ఏంటంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్తుండగానే స్ట్రోక్ వచ్చింది, పడిపోయారు ఆయన. ఎవరికి? ఎవరు తెరవాలి? ఎవరికి? అంటే డాక్టర్లు అయిన మనుషులే కదా. దేవుని దయ లేకుండా ఒక వ్యక్తి ఆపరేషన్ చేయలేడు. దేవుని దయ లేకుండా ఒక రైతు పంట పొలాన్ని బతికించలేడు. దేవుని దయ లేకుండా నువ్వు నేను 5 ఏళ్ళు లోపల పెట్టుకోలేం. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏం తెలుసా? మనం బ్రతకాలి, మనం బ్రతకాలి. అందుకే నా దేవుడు చెప్తాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, నిత్య జీవం కలిగిన వాడు. వాడు నేనేం చేస్తాను తెలుసా? నాతో నా సింహాసనంలో కూర్చుని పెట్టుకుంటాను, నాతో నా సింహాసనంలో వాడిని కూర్చొని పెట్టుకుంటాను. ఎంత కృపిస్తున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 88 కీర్తన 10 వచనం కూడా చూడు, ఒక మాట రాసి ఉంటుంది. బ్యూటిఫుల్ మాట, అద్భుతమైన మాట. ఆ 88:10
ముతులకు నువ్వు అద్భుతము చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. అక్కడేముంటుందమ్మా? అక్కడేముంది చెప్పాలి. అక్కడేముంది? అక్కడేముందమ్మా? ఫుడ్ సెల అంటే అర్థం ఏంటి? ఆగి ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ రాస్తాడు, మృతులు నీ అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందరా. అంధకారంలో నీ అద్భుతములు తెలియనగున, పాతాళంలో నీ నీతి తెలియనగున. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇగో ఈ భక్తుడు రాస్తాడు, నా ఒళ్ళు పులకరిస్తుందమ్మా. ఈ భక్తుడు రాస్తాడు, అయ్యా చచ్చినోళ్ళు నిశ్చితించలేరయ్యా, నేను బతికొండగానే నీపై విశ్వాసం వచ్చగానే నీ క్రియలు నాలో జరగాలి, నీ ఉద్దేశాలు నాలో జరగాలి. నేను సిద్ధంగా ఉన్నాను నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి, నేను సిద్ధంగా ఉన్నాను నీ కార్యములు నెరవేర్చడానికి, నాలో జరిగించు అన్న అంటది. ఆస్తుంది, అంతస్తుంది, బంగారం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త ఉన్నాడు. అయితే అన్నంటది, నాకు ఒక బిడ్డ కావాలి. నా కోసం కాదు, దేనికోసం? మందిరంలో నమ్మకస్తులు లేరు. నువ్వేం కోరుకుంటున్నావంటే, నా వంశాన్ని నిలబెడతానికి మగపిల్లడు కావాలనుకుంటున్నావు. ఆ మగపిల్లడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు. అంతే, సర్వనాశనం చేసేస్తున్నాడు. సొంత ఇల్లు పెట్టుకొని అన్ని చేసుకుని, ఎందుకంటే అన్న పిల్లలు పెరుగుతున్నారు అన్న. ఆ నగరంలో ఆడపిల్లలు పెంచడం పెద్ద దౌర్భాగ్యం అన్న. వణిగిపోతున్నారు. ఆడపిల్లలు రోడ్డు మీద పోవాలంటే తల్లిదండ్రులు వణిగిపోతున్నారు. నా వంశం నిలబెడతాడో జైల్లోనూ పోలీస్ స్టేషన్లో నిలబెడతారు. ఏమండి మీరు చెప్పండి, మ్యాక్సిమం ఆడపిల్లల వల్ల జైలుకు పోయిన వాళ్ళు, పోలీస్ స్టేషన్కి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మగపిల్లల వల్ల జైలుకి పోయిన వాళ్ళు, పోలీస్ స్టేషన్కి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్న అంటది, అయ్యా నీ కార్యము నాలో జరిగించు. మందిరములో నమ్మకస్తుల అవసరం ఉంది, ప్రార్థనా పరుల అవసరం ఉంది. నీ ఉద్దేశాలు నాలో నెరవేర్చు. ఎదురు చూస్తున్నాడు దేవుడు. అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? చేయుటకు అడిగే వాళ్ళు ఉన్నారా? చేయటానికి నేను రెడీగా ఉన్నాను. నీ కార్యములు నాకు జరిగించు ప్రభు అని, నీ ఉద్దేశాలు నాకు జరిగించు ప్రభు అని చెప్పేసి అని అడిగే వాళ్ళు ఉంటే, నీ ద్వారా ఒక సామ్సంగ్ కంపెనీ నిర్మించడానికి, నీ ద్వారా ఒక ఎల్జీ కంపెనీ నిర్మించడానికి, నిన్ను ఒక అంబానీ చేయడానికి, నిన్ను ఒక టాటాని చేయడానికి, నిన్ను ఒక అపోస్తులను చేయడానికి, నిన్ను ఒక పేదలుగా మార్చడానికి, నిన్ను ఒక యోబుగా మార్చడానికి, నిన్ను ఒక అబ్రహాంగా మార్చడానికి, నిన్ను ఎలాగైనా మార్చడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు సిద్ధమేనా? ఎట్టకట్ట ఈ వారం అంతా ప్రార్థనకు వస్తానయ్యా, ఆరోగ్యం ఇస్తే ఎట్టకట్ట. ఈరోజు పోయిన ఆదివారం నుంచి ఈ రోజు వరకు కాదు, నిన్న శనివారం వరకు ఈ 6 రోజుల్లో, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ల శని 7 రోజులు, ఈ 7 రోజులు 4 గంటలు వేసి మేము ప్రార్థన చేసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. గంట కంటే ఎక్కువ నేను ప్రార్థన చేశాను. ఈ 7 రోజుల్లో 4 గంటలు లేసి 90 డిగ్రీస్ ఎత్తండమ్మా, సిగ్గెందుకు, భయపెందుకు? 7 రోజుల్లో 4 గంటలు లేసి కనీసం 1 గంటని ప్రార్థన చేశారన్న వాళ్ళు చాలా సంతోషం. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక, మీ ఆశలు ఇంకా అధిగమించేయను గాక. ఈ వారం అంతా 4 గంటల నుంచి 6 గంటలకు ప్రార్థన చేయండి. నేను చెప్తున్నానమ్మా, ఈ 2024 సంవత్సరం నీకోసమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిశ్చయంగా ఒక విడుదల సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఈ 2000 అక్కడ రాస్తున్నదే, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటాదే. చదువు మా 11 వచ్చిన.
13 వచనం. 88వ అధ్యాయము కీర్తన గ్రంథము 13 వచనం. 88:13. యెహోవా యేసయ్య నీతో మనవి చేస్తున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. స్తోత్రం. ఏమని అయ్యా? ఏమనమ్మా? 10వ వచనం. ఏమని? మృతులకు నువ్వు అద్భుతం చూపిస్తావా? నువ్వు చూపించు. ప్రేతల్ని నిన్ను స్తుతిస్తారా? స్తుతించలేరు. సమాధిలో ఉన్నవారు నీ కృపని వివరిస్తారా? వివరించలేరు. నాశన కోపంలోను నీ విశ్వాసతను ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్తారో తెలుసా? ఉదయాన ప్రార్థన సిద్ధపరచుకొని దేవుని దగ్గర తీసుకొచ్చే వాళ్ళు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుడిగా నా ఆశ ఏందో తెలుసా? సహవాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రాంతాలకి, దేశాలకి దీవెనకరంగా మార్చబడిపోవాలి. ప్రాముఖ్యంగా పరలోకానికి ఉపయోగకరంగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుడు మన పైన ఎన్నో ఆశలు పెట్టుకో అన్నాడు. అందుకే ఆయన మన కోసం చనిపోయాడు. అందుకే ఆయన మన కోసం చనిపోయాడు. బైబిల్లో ఇది చాలకపోతే ఇంకా ఇస్తా అనే మాట కనపడుతుంది. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 11వ అధ్యాయం చదువుతారు, చదవద్దు, నాకు చూడండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం రాసి ఉంటుంది. ఇది చాలకపోతే అనే మాట ఉంటుంది. లోకాసువార్త 15వ అధ్యాయంలో నావన్నీ నీవే అనే మాట మనం చదువుతూ ఉంటాం. ఇది చాలకపోతే ఇంకా నీకు కావాలా? ఇది చాలకపోతే ఇంకా నీకు ఆరోగ్యం కావాలా? ఇంకా నీకు కృప కావాలా? ఇంకా నీకేం కావాలా? నేను నీకే మొరపెడుతున్నానయ్యా, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. స్తోత్రం, స్తోత్రం. ఇల్లు చక్క పెట్టుకోవటం కోసం హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్నివ్వలేదా? ఇల్లు చక్క పెట్టుకోవడం కోసం 15 సంవత్సరాలు ఆయుష్నివ్వలేదా? ఆయన చక్క పెట్టుకున్నాడా, చక్క పెట్టుకోలేదా, అది వేరే సబ్జెక్టు. నువ్వు అడుగు, ఆయన ఇస్తాడు. నన్ను బ్రతికించు ప్రభువా, నీ కార్యములు నా జీవితంలో జరిగించబడాలి, నీ ఉద్దేశములు నా బిడ్డల ద్వారా నెరవేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడంటే, ఎవరి పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడంటే, ఎవరి పట్ల అంట? బతికి ఉన్నవారి పట్ల నెరవేరుస్తాడంట. బ్రతికున్న వారి పట్ల నెరవేరుస్తాడంట. బతకడం అంటే ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి మార్చబడటం. దాన్ని బట్టి దాన్ని మించిన భాగ్యం ఇంకే లేదు. స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, ప్రతి ఒక్కరి పట్ల దేవుని కార్యాలు జరిగించబడాలి, దేవుని ఉద్దేశాలు జరిగించబడాలి. నేను నమ్ముతున్నాను, ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు కోకొల్లలుగా మనం చెప్పబోతున్నాము. 2023 సంవత్సరం ఒక పీడ, 2024 సంవత్సరం ఒక దీవెనకరమైన సంవత్సరం, ఆత్మీయంగా దీవెనకరమైన సంవత్సరం, భౌతికంగా దీవెనకరమైన సంవత్సరం, పరిశుద్ధతలో దీవెనకరమైన సంవత్సరం, వైరాగ్యంలో దీవెనకరమైన సంవత్సరం, ప్రార్థన జీవితంలో దీవెనకరమైన సంవత్సరం, పరిశుద్ధతలో దీవెనకరం, ప్రార్థనలో దీవెనకరం, పరిశుద్ధతలో దీవెనకరం, ప్రార్థనలో దీవెనకరం. యేసు ప్రభువులాగా మార్చబడటానికి ఈ సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం పట్ల మీరు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మీ జీవితంలో కూడా ప్రభు కార్యం జరిగిస్తాడు. మొద్దును చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన, సముద్రమును ఎండిపో చేయగలిగిన దేవుడు ఆయన, యోర్దాన్ని ఏకరాశిగా మార్చగలిగిన దేవుడు ఆయన, ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించగలిగిన దేవుడు ఆయన, సింహాల్ని నోళ్ళను మూయగలిగిన దేవుడు ఆయన, అగ్ని బలాన్ని చల్లార్చగలిగిన దేవుడు ఆయన, చచ్చిన వారిని బతికించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఉన్నావో నీకోసమే ఆయన కార్యాలు మొత్తం. దేవుడి కార్యాలు మీ చేతుల్లో జరిగించును గాక. ఆమేన్.